మహాపత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ ఆ శివతత్వానికి, ఆ పార్వతీ పరమేశ్వరుల తత్వానికి, శక్తికి మనం చక్కగా కనెక్ట్ అవుతూ విజ్ఞాన భైరవ తంత్రము అనే బుక్లో జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం మాస్టర్స్. ఓ దొంగ ఓ సన్యాసి దగ్గరకు వచ్చి అంటాడు, నేను దొంగను, ధ్యానం ఎలా చేయాలో నాకు నేర్పించండి అని. సన్యాసి అప్పుడు అంటాడు, ముందుగా నీ వృత్తిని విడిచిపెట్టేయి. ఎలా చేయగలుగుతావు నువ్వు దొంగగానే ధ్యానాన్ని అని అడుగుతామట. ఓ తాగుబోతు వచ్చి నేను విపరీతంగా తాగుతూ ఉంటాను, నేను ధ్యానాన్ని ఎలా చేయాలి అని అడుగుతూ ఉంటారు. సన్యాసి అప్పుడు అంటాడు, మొదటి నియమం ఏమిటంటే మధుపానాన్ని విడిచిపెట్టేయాలి, అప్పుడు మాత్రమే నువ్వు చేయవచ్చు ధ్యానాన్ని అని. ఆ నియమాలే తయారైపోయి ఉంటాయి. ఆత్మహత్య కారకాలన్నమాట. ఓ మనిషి అంటాడు, తాగుబోతుగానో దొంగగానో అనైతికంగానో ఓ అల్లకల్లోలంగా ఉంటున్న మనసుతో ఉంటున్నాడు కాబట్టి, ఓ రోగిష్టి మనసుతో ఉంటున్నాడు కాబట్టి ఆ మనిషిలో కనిపిస్తున్నది కేవలం ఫలితాలు మాత్రమే. రోగిష్టి మనస్సుకు పర్యవసానాలు మాత్రమే కావాలి. ఆ మనిషికి చెప్పబడుతుంది, ముందు స్వస్థుడివికా, ఆ తర్వాత నువ్వు చేసుకోవచ్చు ధ్యానాన్ని అని. అప్పుడు ధ్యానం ఎవరికి కావాలి? ధ్యానమే ఉంటుంది ఔషధంలాగా. ధ్యానమే ఔషధం. తంత్రం అంటుంది నైతికాతీతంగానే. అది మిమ్మల్ని మీరెవరని అడగదు. తంత్రం ఉంటుంది నైతిక అతీతంగానే ఉందన్నమాట. ఓ మనిషిగా మీరుంటే చాలు, దానికి మీరెక్కడ ఉన్నా మీరెవరైనా స్వీకరిస్తుంది అది మిమ్మల్ని. మీకు తగిన ఏ తంత్రాన్నైనా ఎంచుకుని స్వీకరించి మీ సర్వశక్తుల్ని అందులోనే వినియోగించుకుంటూ సాధన చేయండి. అటు తర్వాత మీరుండలేరు పాత మనిషిగా. నిజమైన ప్రామాణికమైన తంత్రాలన్నీ ఎప్పటికీ ఉంటాయి ఆ విధంగానే. ఏ పూర్వ నియమాలైనా సరే నేను విధించాను అంటే నా దగ్గర ఉంటాయి అబద్ధపు పద్ధతులు. నేను అంటాను, ముందుగా ఈ పని చేయండి, ముందుగా ఈ పని చేయకండి, అటు తర్వాత అవన్నీ ఉంటాయి అసాధ్యపు నియమాలు లాగానే. ఎందుకంటే ఓ దొంగతనం చేస్తున్న వస్తువులను మాత్రమే మార్చుకోవచ్చు తప్ప దొంగగా కాకుండా ఉండలేడు కాబట్టి. ఓ అత్యాశపడే మనిషి తను ఆశించే విషయాలను మార్చుకోవచ్చు, కానీ తన అత్యాశపడే గుణాన్ని మాత్రం మానుకోలేడు. ఓ నిరాసక్తతా భావాన్ని మీరు ఆ మనిషికి విధించటమో లేదా ఆ మనిషి తనకు తానే దాన్ని విధించుకోవడమో జరగచ్చు. కానీ ఆ విధింపును ఆ మనిషి స్వీకరించటం కూడా ఓ నిర్దిష్టమైన దురాశ మీదే ఉంటుంది కదా ఆధారపడి. అత్యాశం అనుకుంటే స్వర్గం ప్రాప్తిస్తుందని ఆ మనిషికి ఊరించి చెబితే దాన్ని విడిచిపెట్టేందుకు ఆ మనిషి ప్రయత్నించినా అలా స్వర్గాన్ని వాంఛించడం కూడా మహా అత్యాశగానే పరిణమిస్తుంది ఆ మనిషికి. స్వర్గము, మోక్షము, ముక్తి, సచ్చిదానందము, ఉనికి, చైతన్యము, ఆనంద తన్మయత్వము ఇవన్నీ అయిపోతాయి అప్పుడు ఆ మనిషి వాంఛించే అత్యాశలు. మరి తంత్రం అంటుంది, మీరు మనిషిని మార్చలేరని. అత్యంత ప్రామాణికమైన సాధనలు ఆ మనిషికి అంది ఆ మనిషి దాన్ని ఉపయోగించుకుని స్వయంగా పరివర్తుడు అయితే తప్ప. అంతే, ఆ సాధనలని చేసి అన్నీ ఆచరిస్తేనే ఆ మనిషిలో మార్పు వస్తుంది, గుణంలో మార్పు రావాలి మాస్టర్స్. కేవలం బోధనలు జరిగినంత మాత్రాన ఏ పరివర్తనలు జరగవు, ఏ గుణంలోనూ మారదు, ఎవరి గుణాలు మార్చుకోలేరు. దీన్ని మీరు ప్రపంచంలో సర్వ ప్రదేశాల్లోనూ కూడా చూడొచ్చు. అయితే మరి తంత్రం చెబుతున్న మాటలన్నీ ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కనిపిస్తూనే ఉంటాయి లిఖింపబడి. బోధనలు ఎన్నో జరిగాయి, ఎన్నో నైతికతలు బోధింపబడ్డాయి. పూజారులు ఎందరో, ఆచార్యులు ఎందరో ఉన్నారు. ప్రపంచమంతా కూడా వారితోనే నిండి ఉంటుంది. అయినా ఇప్పటికీ ఉంటుంది సర్వస్వము వికారంగానే, మరి మహా అనైతికంగానే ఉన్నాయి. మరి ఎందుకు జరుగుతుంది ఇదంతా? మరి వైద్యశాలలను
అన్నిటినీ పూజారుల చేతుల్లో పెట్టేస్తే కూడా ఇదే సంభవిస్తుంది. వాళ్ళ ఆసుపత్రులకు కూడా వెళ్ళి బోధనలు ప్రారంభించేస్తారు. ప్రతి రోగిలోనూ ఆత్మనిందాభావం ఏర్పడేలా చేసేస్తారు. ప్రతి రోగిలోనూ నువ్వు దోషివి, నువ్వే సృష్టించుకుంటున్నావు ఈ రోగాన్ని, మార్చుకో ఈ రోగాన్ని మతబోధకులకు ఆసుపత్రులను సమర్పింపచేస్తే ఎలా ఉంటాయి ఆ ఆసుపత్రుల పరిస్థితులు? బాహ్య ప్రపంచ పరిస్థితి ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే ఉంటుంది కదా. మరి బోధకులు చేస్తూనే ఉంటారు, బోధనలను చెబుతూనే ఉంటారు ప్రజలకు. కోపంతో ఉండకండి, కోపం ఉండకండి, ఎలా ఉండవచ్చో నేర్పించే ఏ పద్ధతులను అందించకుండా మీరు కోపంగా ఉండకండి అని చెప్తారు. ఈ బోధనను ఎన్నో యుగాల నుంచి మనం వింటూనే ఉన్నాం. ఇది ఎంత ఎక్కువగా మనకు వినిపించి ఉందంటే కనీసం ఈ ఆలోచనను సైతం మనం ఏమాత్రము చేయలేకపోయేంత. ఏం చెప్తున్నారు మీరు? నేను ఉంటున్నాను కోపంగా, మీరు అంటున్నారు నన్ను కోపంగా ఉండొద్దని. ఎలా కాగలుగుతుంది ఇది సాధ్యం? మరి కోపం వచ్చి నేను ఉన్నానంటే దానికి అర్థం నేనే కోపాన్ని. మీరు చెబుతున్నారు కోపంతో ఉండొద్దని, కాబట్టి ఇప్పుడు నన్ను నేనే అణిచిపెట్టేసుకోవాలా అని అడుగుతున్నారు. కానీ అది మరింత కోపాన్ని సృష్టిస్తుంది. అణిచిపెడితే ఇంకా రివర్స్లో వస్తుంది. మరింత ఆత్మనిందాతత్వాన్ని అది సృష్టిస్తుంది. ఎందుకంటే నేను పరివర్తితుడనయ్యేందుకు ప్రయత్నిస్తూ పరివర్తితుడిని కాలేకపోతే అదే సృష్టిస్తుంది నాలో ఆత్మన్యూన్యతా భావాన్ని. అదే అందిస్తుంది నాకు దోషిత్వ భావాన్ని, నేను అసమర్థుడినన్న భావాన్ని అన్నమాట. నా కోపాన్ని నేనే జయించలేక పోతున్నానన్న భావాన్ని ఎవరూ జయించలేరు కోపాన్ని. మీకు కొన్ని నిర్దిష్టమైన ఆయుధాలు కావాలి, కొన్ని నిర్దిష్టమైన పద్ధతులు కావాలి మీకు. ఎందుకంటే కోపం వచ్చి ఉన్న మీ స్థితి అల్లకల్లోలంగా ఉంటున్న మీ మనస్సుకు కేవలం ఓ ప్రతీకే. కాబట్టి మీ మనస్సునే మీరు పరివర్తించుకోండి, అప్పుడు మాయమవుతుంది ఆ ప్రతీక లక్షణం. మీ మనస్సు లోపల ఏముందో దాన్నే చూపిస్తుంది మీ కోపం. ఆ మనసు ఆంతర్యాన్ని మార్చేస్తే దాని బాహ్య వృత్తి కూడా అయిపోతుంది పరివర్తితం. అంటే లోపల ఇన్నర్ వరల్డ్లో మార్పు రావాలి మాస్టర్స్. కాబట్టి తంత్రం మీ నైతికతలు అని చెప్పబడుతున్న వాటిని ఏ మాత్రము పట్టించుకోదు. నిజంగా నైతికత గురించి నొక్కి చెప్పడం హీనం, దిగజార్చడమే. అది ఉంటుంది అమానుషత్వంగా. ఎవరో నా దగ్గరకు వచ్చి అడుగుతారు, అప్పుడు నేను ముందుగా కోపాన్ని విడిచిపెట్టు, ముందుగా లైంగికత్వాన్ని విడిచిపెట్టేసాయి, దీన్ని వదిలిపెట్టేసాయి, దాన్ని వదిలిపెట్టేసాయి అని చెప్పాను అనుకోండి, అప్పుడు నేనుంటాను అమానుషంగా. నేను ఏం చెప్తున్నానో అది ఉంటుంది, ఆచరణకు అసాధ్యంగా. అంతే కదా మరి. అలా ఆచరణకు అసాధ్యంగా విధింపబడుతున్న విషయం ఆ మనిషి ఆంతర్యంలో కలిగించేస్తుంది ఆత్మన్యూన్యతను. అంతే, నేను నూచెన్ని అనే స్వభావాన్ని అది సృష్టిస్తుంది తప్ప మార్పు రాదు. ఆ మనిషి తన మహా అల్పుడైపోయినట్లు అనుభూతిని పొందుతూ ఉంటాడనమాట. మరి ఆ మనిషి దృష్టిలో తనకు తనే హీనున్నన్న భావం ఏర్పడిపోతుంది కదా. ఓ అసాధ్యాన్ని సాధ్యం చేసేందుకు ప్రయత్నిస్తే ఆ మనిషికే ఏర్పడుతుంది వైఫల్యం. అలా వైఫల్యాన్ని అనుభవిస్తున్న మనిషి అనుకుంటాడు నిశ్చయంగా తనే ఒక పాపిని అని. మరి మతబోధకులు యావత్ ప్రపంచ ప్రజలను కృతనిశ్చయులను చేసేశారు తమ బోధనలతో. మీరే పాపులు, మీరందరూ ఆ పాపలమన్న ఆత్మనిందాభావంతో ఉంటేనే ఎంతో బాగుంటుందని మతబోధకులు చెప్పారు మనకి. ఆ నిశ్చితాభిప్రాయాలు మీలో ఉంటే తప్ప వాళ్ళ వృత్తి కొనసాగదు కదా మరి. అంతే కదా. మీరందరూ తప్పకుండా పాపులే అయి ఉండి తీరాలి. అప్పుడు మాత్రమే చర్చిలన్నీ, దేవాలయాలన్నీ, మసీదులన్నీ కొనసాగగలుగుతాయి సంపదలతో. మీరు పాపులుగా ఉండటమే వాళ్ళ విజయం. అంతే కదా. మీ దోషత్వ భావమే మహా గొప్ప చర్చిలకు అన్నిటికీ పునాది అనమాట. నేను దోషిని, నేను పాపిని అనుకుంటూ ఉంటే ఆ పాపం విడుదల చేయడానికి ఇలాగెళ్ళండి అలాగెళ్ళండి అని చెప్తారు. అప్పుడు చర్చిలు, దేవాలయాలు, మసీదులు అన్ని సంపదలతో మునిగిపోతూ ఉంటాయన్నమాట. ఆత్మనిందాభావం ఎంతెంతగా మీలో ప్రవృద్ధం అవుతూ ఉంటుందో అంతంత ఎత్తులకు ఎదుగుతూ ఉంటాయి మరి చర్చలు. మీ ఆత్మదోషిత్వ భావనలు పునాదుల మధ్య
చర్చలు ఎదిగిపోతూ ఉంటాయి. మీ ఆత్మన్యూన్యత పునాదుల మీదే మీ పాపాల పునాదులు మీదే. ఆత్మన్యూనత పునాదులు మనయే, మన పాపాల పునాదులు మనవే. తంత్రం మీ నైతికతలు అని అనబడుతున్న వేటిని పట్టించుకోదు. మీ సాంఘిక సాంప్రదాయాలను తక్కిన అటువంటి అన్ని విషయాలను దీనికి అర్థం తంత్రం మిమ్మల్ని అనైతికంగా ఉండండి చెబుతోందని కాదు. అది కాదు. తంత్రం మీ నైతికతలను ఎంతగా పట్టించుకోదంటే అనైతికంగా మీరు ఉండండి అని చెప్పలేనంత. తంత్రం సమర్పిస్తుంది మీకు వైజ్ఞానిక పద్ధతులను, మీ పరివర్తితాని కోసం అనమాట. మన మనస్సు యొక్క పరివర్తన కోసం ఇదంతా కూడా. ఒక్కసారి మీ మనస్సు విభిన్నంగా నిర్మితమైందంటే మీ వ్యక్తిత్వం కూడా ఉంటుంది విలక్షణంగానే. మీ మౌలిక స్వరూప అంతఃపరివర్తనల ద్వారా మీ వ్యక్తిత్వపు సంఘటితమే ఉంటుంది విభిన్నంగా. తంత్రానికి ఉన్న ఈ నైతికాతీత స్వభావం వల్లనే సహించలేకపోతున్నారు మీ సన్యాసులని చెప్పబడుతున్న ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ తంత్రాన్ని ఆడిపోసుకుంటూనే ఉంటారు. ఎందుకంటే తంత్రం విజయాన్ని సాధిస్తే మతం పేరుతో సాగుతున్న ఈ మతిలేని విషయాలన్నీ ఆగిపోవలసి వస్తుంది కనుక. కాబట్టి తంత్రం ఉంటుంది ఓ మనస్సు ఉండకపోతే. ఆ స్థితే భైరవ స్థితి అని, మనస్సు లేని స్థితి అన్నమాట. మొట్టమొదటిసారిగా ఆ స్థితిలో ప్రపంచాన్ని మీరు దర్శిస్తారు. యథాతథంగా ఉన్న సత్యస్థితిని అన్నమాట. ఓ మనస్సు మీకుంటే ఓ ప్రపంచాన్ని సదా సృష్టించుకుంటూనే ఉంటారు. మీ అభిప్రాయాలను, ఊహలను ఆ ప్రపంచం మీద గుప్పిస్తూనే ప్రసరిస్తూనే ఉంటారు. కాబట్టి ముందుగా మీ మనస్సును మార్చుకోండి, మనోరాహిత్య స్థితిలోకి వెళ్ళండి. మరి ఈ తంత్రంలోని 112 పద్ధతులు చేస్తాయి సహాయాలు ప్రతి ఒక్కరికి కూడా. ఏ ప్రత్యేక పద్ధతో మీకు ఉపయోగపడకపోవచ్చు, అందువల్లే అందిస్తున్నాడు శివుడు సవివరంగా ఎన్నో పద్ధతులను. మీకు సరిగ్గా పనికొచ్చే తంత్రాన్నే మీరు ఎంచుకొని స్వీకరించండి. మీకు ఏదైతే సూట్ అవుతుందో దాన్ని ఎంచుకొని దాన్ని సాధన చేయండి. ఏ తంత్రం మీకు ఉపయుక్తం అవుతుందో నిర్ణయించుకోవడం కష్టంగా ఏమీ ఉండదు. ప్రతి పద్ధతిని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓ ప్రయత్నాన్ని మీకు పనికొచ్చే ఓ తంత్రాన్ని ఎంచుకునేందుకు, మిమ్మల్ని మీ మనస్సును పరివర్తించుకునేందుకు అన్నమాట. ఈ అవగాహన, ఈ మేధోపరమైన అవగాహన తప్పకుండా కాగలుగుతుంది ఓ మౌలిక ఆవశ్యకత. కానీ అదే కాదు ధ్యేయం, లక్ష్యం. ఇక్కడ నేను వివరిస్తున్న అన్ని పద్ధతులను ప్రయత్నించండి. నిజంగా ఓ తగిన పద్ధతిని మీరు ప్రయత్నించగానే అది మీకు వశమైపోతుంది వెంటనే. కాబట్టి నేను ఇక్కడ అన్ని పద్ధతుల గురించి మాట్లాడుతూనే ఉంటాను ప్రతిరోజు. మీరు వాటిని ప్రయత్నం చేయండి. కేవలం ఆడుకోండి వాటితో. ఇంటికి వెళ్ళి చెయ్యండి ప్రయత్నం. మీకు తగిన పద్ధతి మీ దగ్గరకు రాగానే, దానిలోకి మీరు ప్రవేశించగానే అయిపోతుంది మీ వశం. చటుక్కున మీది అయిపోతుంది. అది ఉన్నట్లుండి ఏదో మీలో ప్రేలుతుంది. ఉన్నట్లుండి ఓ విస్ఫోటనమో మీలో సంభవిస్తుంది. ఏ విస్ఫోటనమో మీలో సంభవిస్తుంది. వెంటనే మీకు తెలుస్తుంది ఇదే నాకు సరి అయిన పద్ధతి అని. కానీ మీ ప్రయత్నం మాత్రం తప్పకుండా జరిగే తీరాలి కదా. మరి ఉన్నట్లుండి మీరే ఆశ్చర్యచకితులు అయిపోతారు. ఓ పద్ధతి మిమ్మల్ని పట్టేసుకున్నందుకనమాట. కాబట్టి నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు దానికి సమాంతర సమయంలోనే ఈ పద్ధతులతో మీరు ఆడుకుంటూ ఉండండి అని నేను ఎందుకు అంటున్నానంటే, మీరు గంభీరంగా ఉండకూడదు కాబట్టి, అలాగని మరీ బీసుకుపోయి ఉండకూడదు కాబట్టి, కేవలం ఉండండి ఆడుకుంటూ. ఏదో ఒకటి మీకు సరిగ్గా పనికొస్తుంది, సరిపోతుంది. ఆ తర్వాత ఉండండి గంభీరంగా. అప్పుడు ఉండండి మరింత అవధానంతో. అప్పుడు ప్రవేశించండి ప్రగాఢంగా అందులోకి, తీవ్రంగా, నిజాయితీగా, మీ సర్వశక్తులతో, మీ మనఃపూర్వకంగా, పూర్తిగా. కానీ అంతకుముందు దాకా ఆడుకుంటూనే ఉండండి.
ఆడుకుంటూ మీరుంటున్నప్పుడు తెరుచుకుని మీరు ఉంటారని, మరింతగా స్వీకరించే తత్వంలో విచ్చుకుని మీరు ఉంటారని నేను గుర్తించి తెలుసుకున్నాను. గంభీరంగా మీరు ఉంటున్నప్పుడు మీ మనస్సు ఉండదు అంతగా విచ్చుకుని, అదుంటున్నప్పుడు మూసుకుని పోయి. కాబట్టి ఆడుకుంటూ మీరుండండి, ఉండకండి మరీ గంభీరంగా ఉండండి ఆడుకుంటూ. ఈ పద్ధతులన్నీ ఉంటాయి మహా సరళంగానే, హాయిగా వాటితో మీరు ఆడుకోవచ్చు. ఒక పద్ధతిని పట్టుకొని దానితో కనీసం 3 రోజుల పాటు ఆడుకుంటూ ఉండండి. అప్పుడది మీలో ఆత్మీయతను సంచరించుకుంటుంది. మీరు బాగున్నారన్న అనుభూతిని అది మీలో అప్పుడు కలిగిస్తూ ఉంటుంది. ఈ పద్ధతి నా కోసమేనన్న ఓ నిర్దిష్ట అభిప్రాయపు గుర్తింపు మీలో ఏర్పడినప్పుడు ఆ పద్ధతితోనే మరింత గాంభీర్యంగా అవధానంతో కలిసి వ్యవహరించండి. మీ పద్ధతికే అతుక్కొని ఉండండి. కనీసం 3 నెలల పాటు అద్భుతాలు కాగలుగుతాయి సంభవాలు. నిర్ణయించుకోవాల్సిన ఏకైక విషయం ఏ పద్ధతి సరిగ్గా మీకు సరిపోతున్నది అనే. ఆ పద్ధతి మీది కాకపోతే అప్పుడు ఏమీ జరగదు. అప్పుడు మీరు దాంతోనే కొన్ని జన్మల పర్యంతము సహచరించవచ్చు. కానీ నిష్ప్రయోజనకరంగా సరిగ్గా మీకు ఉపయుక్తమైన పద్ధతిని మీరు ఎంచుకుంటే అది మీలో సంభవించడానికి, సిద్ధించడానికి 3 నిమిషాలు చాలు. కాబట్టి ఈ 112 తంత్రాలు అద్భుతానుభవాలను మీలో కలిగించగలుగుతాయి. లేకపోతే మీకు కేవలం ఓ శ్రవణ వ్యాసంగా మాత్రమే అయిపోతుంది. మీ ప్రయత్నం మీదే ఉంది ఆధారపడి. ప్రతి పద్ధతిని అనేక కోణాలలో నేను వివరించి చెబుతూ ఉంటాను. ఏ ఆత్మీయతాభావమో ఏ పద్ధతితోనూ మీకు ఏర్పడితే ఆ పద్ధతితో 3 రోజులు ఆడుకోండి. ఆ పద్ధతి మీకు సరిపోతుందని మీకు దృఢంగా అనిపిస్తే ఓ విస్ఫోటనం దానివల్ల మీ ఆంతర్యంలో కలిగితే అభ్యాసాన్ని కొనసాగించండి 3 నెలల పాటు. జీవితమే ఉంటుంది ఓ అద్భుతంగా. దాని రహస్యం మీకు తెలియకుండానే ఉంటే దాన్ని సమీపించే పద్ధతి మీకు తెలియదన్న విషయాన్ని మాత్రమే అది చూపిస్తుంది. శివుడు 112 ధ్యాన పద్ధతులను ప్రకటిస్తున్నాడు. ఈ అన్ని పద్ధతులు పనిచేస్తాయి. వీటికి మించిన మరే పద్ధతులు లేవు. వీటిల్లో ఏ పద్ధతి మీకు నచ్చకపోతే, ఏ పద్ధతి మీకు ఉపయుక్తం కాదని మీకు అనిపిస్తే అప్పుడు ఏ పద్ధతి మీకు ఉండదు. ఉంచుకోండి ఈ విషయాన్ని జ్ఞప్తిలోకి. అప్పుడు మర్చిపోవచ్చు మీరు ఆధ్యాత్మికతను. ఉండవచ్చు అప్పుడు సంతోషంగా. అప్పటి నుంచి అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. కానీ ఈ 112 పద్ధతులు సమస్త మానవాళికి సంబంధించినవి. గతించిన అన్ని యుగాలకు, రాబోయే అన్ని కాలాలకు ఇవే వర్తిస్తాయి. ఇన్ని వేల సంవత్సరాలలో ఈ పద్ధతులు ఏవి పనికిరాని ఒక్క మనిషి కూడా ఎప్పటిదాకా లేడు, ఎప్పటికీ ఉండడు కూడా. ఈ 112 పద్ధతుల్లో ఏవీ నాకు పనికిరావు అని చెప్పగలిగిన వాడు అసంభవం. ఇది అసంభవం అన్నమాట. కాబట్టి ఈ ప్రయాణాన్ని మనం చక్కగా కొనసాగిద్దాం.